హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సడన్గా కిచెన్లో ప్రత్యక్షమయ్యాను అనుకుంటున్నారా? మామిడికాయతోని ఏం వంటలు చేయాలి ఏంటి అని ఆలోచించారండి చాలాసేపు. మామిడి పళ్ళతో అయితే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు కదా. మామిడికాయలతో అయితే పచ్చళ్ళు పెడతారు కామన్గా. ఇంకా ఏం చేయొచ్చో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. నేనైతే జస్ట్ పులిహోర చేశాను. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం. మామిడికాయ పులిహోరని చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేయచ్చండి, పెద్ద కష్టమేమీ కాదు. కానీ చింతపండు పులిహోర టేస్ట్ వేరేగా ఉంటుంది, ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంతకీ ఏదంటే ఇష్టమో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మార్నింగ్ అయితే నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకొని పూజ, ఈరోజు మండే కాబట్టి పూజ ఉంటుంది ఖచ్చితంగా. మా వారు స్కూల్కి వెళ్ళాక పూజ అంతా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని అప్పుడైతే నేను దీన్ని స్టార్ట్ చేశాను. ఒక లుక్ వేయండి అలా. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని కాసేపు అలా తర్వాత ఈ పులిహోరని ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ అయితే ఉడికించేసుకోవాలి. అది కూడా కుక్కర్లో ఉడికించుకుంటే ఫాస్ట్గా అయిపోతుందని కుక్కర్లో పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఆవిరి అంతా పోయాక చల్లారి పెట్టుకోండి పక్కన రైస్ని. నెక్స్ట్ ఏంటంటే మామిడికాయని తీసుకొని బాగా తురిమేసుకొని పక్కన పెట్టుకోండి, అది కూడా రెడీగా. చూసారా నేను ఏం మామిడికాయ తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. మామిడికాయతో ఏం ఐటమ్స్ చేయొచ్చో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, ఓకేనా. ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో గుళ్ళు వేసుకున్నాను, వేరుశనగ గుళ్ళు ఒక 2 స్పూన్స్ వరకు. అలాగే పచ్చిశనగపప్పుని మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని, అలాగే జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు ఉంటే వేసుకోండి లేదంటే నో ప్రాబ్లం, ఓకేనా. అవి కూడా వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి కదా. ఇదిగో ముందే చెప్పేస్తున్నాను మీకు, కరివేపాకు లేకపోతే పులిహోర చేయడం ముందే స్కిప్ చేసేయండి, ఓకేనా. నేనైతే ఎవ్రీ కర్రీలో కానీ ఏది చేసినా కరివేపాకు లేకుండా ఏది చేయను. అన్నిట్లోనే మ్యాక్సిమం కర్రీస్ అన్నిట్లో కరివేపాకు ఉంటే చాలండి, వేస్తాను. మాకు ఫ్రీగా దొరుకుతుంది కూడా, ఓకేనా. తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను, ఆ పచ్చిమిర్చితో పాటు అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, ఓకేనా. తర్వాత ఏంటంటే ఇవన్నీ కాసేపు అలా ఫ్రై చేస్తూ ఉండండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం మామిడికాయనైతే తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈలోపు దాన్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసేసుకున్నాక జస్ట్ ఒక 5 to 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా కాదు కానీ ఒక 7 మినిట్స్ అలా దాంట్లో కలిపి మిక్స్ చేసి మొత్తం ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తుంటే ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా, ఓకేనా. మరి ఈలోపు రైస్ ఎలా ఉడికిందో మీకు ఒకసారి చూపిస్తాను. నేను రైస్లోనే కొంచెం పసుపు, అలాగే ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నానండి. రైస్ ఎల్లోగా ఉందని మళ్ళీ అనుకుంటారని చెప్తున్నాను ముందే. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిందో రైసు. ఇలా ఉంటే పులిహోరకి చాలా చాలా బాగుంటుంది కదా, డ్రైగా ఉంటే అన్నం బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్ రైస్ అండి పులిహోరకి అయితే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ చాలు, 2 స్పూన్స్ వద్దు.
అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఇవి దోరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కుక్కర్లో ఉడికించుకున్న రైస్నంతా కూడా ఒక వెడల్పాటి పళ్ళెంలో అయితే నేను వేసేసుకున్నానండి. చల్లారి పెట్టుకున్నాను కాసేపు. చల్లారిన తర్వాత మనం ముందుగా పోపునైతే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలాగే మనం పౌడర్ కూడా మెంతుల్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం, అది కూడా ఇందులో యాడ్ చేసి ఒక స్పూన్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి మళ్ళీ. అంతేనండి, టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ సీజనల్లో బాగా మామిడికాయలు దొరుకుతాయి కదా, మనం మామిడికాయలతో ఏం చేసుకోవాలన్నా కూడా ఈ సీజన్ బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా, ఓకేనా? మరీ చెప్తున్నానని అనుకోకండి, ఓకేనా? ఈ లోపు మా వరుణ్ అయితే వచ్చేసాడండి. నేను కొంచెం టేస్ట్ చేసి ఈ వీడియో చూపిద్దామని లోపల నేను అంత కష్టపడి చేసినందుకు చూసారా మా వరుణ్ ఫ్యాన్ పెడుతున్నాను నాకు. అదేనండి, కొంచెం అల్లరి చేస్తాడు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.